హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎఫ్టెక్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను. ఈరోజు టాపిక్ ఏంటంటే హౌ టు గెట్ 4000 వాచ్ అవర్స్. 4000 వాచ్ అవర్స్ని మనం ఎలా గెయిన్ చేసుకోవాలి అన్న దాని గురించి అయితే నేను ఈరోజు పూర్తిగా స్టెప్ బై స్టెప్ మీతో అయితే మాట్లాడబోతున్నాను. ఒకసారి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా నా వీడియోని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా క్లిక్ చేయండి. అప్పుడే మన వీడియోస్ అన్ని నేరుగా మీ ఫోన్లోకి అయితే వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో యూట్యూబ్లో మీరు బిగినర్స్ అయితే స్టార్టింగ్ మీరు స్టార్ట్ చేసి ఉంటే ఛానల్ని, ఈ టాపిక్ అయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. 4000 అవర్స్ యూట్యూబ్లో 4000 అవర్స్ ఎలా గెయిన్ చేసుకోవాలి, దాని ఏంటి, అది ఎలా ఉపయోగపడుతుంది అనే దాని గురించి అయితే మీతో పూర్తిగా స్టెప్ బై స్టెప్ అయితే నేనైతే మీతో చెప్పబోతున్నాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలని అయితే నేను కోరుకుంటున్నాను. సో దీనికైతే కొన్ని అయితే టాపిక్స్ ఉన్నాయండి. కొన్ని మెయిన్ ఇంపార్టెన్స్ మీరైతే పాటిస్తే చాలు, మీకు 4000 వాచ్ అవర్స్ తొందరగా వచ్చేస్తాయి. మీరు ఇంకెవరితోనూ బై చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇల్లుగా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పే టాపిక్స్ కానీ టిప్స్ కానీ మీరైతే ఫాలో అయితే చాలండి. 4000 వాచ్ అవర్స్ మీకైతే తొందరగా వచ్చేస్తాయి. సో ఫస్ట్ ఏంటంటే కన్సిస్టెంట్ కంటెంట్ క్రియేషన్ అనమాట. కన్సిస్టెంట్ కంటెంట్ క్రియేషన్ ఏంటంటే ఫస్ట్ అయితే మీరు ఒక క్రియేట్ చేసుకోండి. ఒక టాపిక్ మీరు ఎంచుకోవాలన్నమాట. ఒక కంటెంట్ అన్నది క్రియేట్ చేసుకోవాలండి. ఆ కంటెంట్ మీద మీరు రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయాలన్నమాట. రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తే మీ ఆడియన్స్కి, మీ సబ్స్క్రైబర్స్కి మీరు వీడియోస్ పంపిస్తూ ఉంటే మాత్రం వాళ్ళు మీ వీడియోస్కి ఎక్కువగా అట్రాక్ట్ అవుతారనమాట. మీకు రోజు వీడియోస్ పోస్ట్ చేయడం వీలు అవ్వట్లేదు అంటే మాత్రం వీక్లీ వన్స్ కానీ 2 డేస్కి ఒకసారి కానీ ఒక టైం అనేది పెట్టుకోవాలండి. మీరు ఒక టైం ప్రకారం ఏదైతే అప్లోడ్ చేస్తూ ఉంటే వీడియోస్ కన్సిస్టెంట్గా అప్లోడ్ చేస్తూ ఉంటే మీ సబ్స్క్రైబర్స్కి, మీ ఆడియన్స్కి, మీరు మీ వీడియోస్ని చూసే వాళ్ళకి మీ వీడియోస్ ఇంకా ఎక్కువగా చూడాలి, మీ మీద మీరు పెట్టే కంటెంట్ మీద వాళ్ళు ఇంట్రెస్ట్ చూపుతారనమాట. సో అది కన్సిస్టెంట్ కంటెంట్ క్రియేషన్ అంటే ఇంకేం లేదు. కన్సిస్టెంట్గా వీడియోస్ అనేది రోజు పోస్ట్ చేయాలి. రోజు మీకు అవ్వలేదు అంటే వీక్లీ 1 అన్నా వీడియో అనేది కంపల్సరీ పోస్ట్ చేస్తూ ఉండాలండి. ఇప్పుడు ఒక వీడియో ఇప్పుడు పోస్ట్ చేసి మళ్ళీ నెల తర్వాత పోస్ట్ చేసి మళ్ళీ 2 నెలలకు తర్వాత పోస్ట్ చేస్తే ఇలా అయితే మీకు వీడియోస్కి వ్యూస్ రావు, అసలు సబ్స్క్రైబర్స్ అయితే పెరగరండి. ఎందుకంటే మీకు సబ్స్క్రైబర్తో కనెక్షన్ అంతా ఉండదన్నమాట. సెకండ్ టిప్ ఏంటంటే ఎంగేజింగ్ థంబ్నెయిల్స్ అండ్ టైటిల్స్ అండి. ఎంగేజింగ్ థంబ్నెయిల్స్ అంటే మీ థంబ్నెయిల్స్ వ్యూవర్స్కి అట్రాక్టివ్గా ఉండాలి. ఇప్పుడు వీడియోస్ అనేవి యూట్యూబ్లో స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక వీడియోకి అందమైన థంబ్నెయిల్ కనిపించిందంటే వాళ్ళు మీ వీడియోని అయితే క్లిక్ చేసి చూసే అవకాశం అయితే కంపల్సరీగా ఉంది. అండ్ టైటిల్స్ కూడా అలాగే ఇవ్వాలి. ఆ వీడియోకి తగ్గట్టుగా టైటిల్స్ ఇవ్వాలి. వీడియో ఒకటి చేసి టైటిల్ ఒకటి ఇస్తే మీకు లాభం లేదండి. వీడియోకి తగ్గట్టు టైటిల్ ఇవ్వాలి. అలాగే థంబ్నెయిల్స్ అంటే మోస్ట్ అట్రాక్టివ్గా క్రియేట్ చేయాలి. సో థంబ్నెయిల్స్ అనేవి అట్రాక్టివ్గా అందంగా చేస్తే మీరు ఎంగేజింగ్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. అప్పుడు మీకు వ్యూవర్స్ కూడా మీ ఛానల్కి అయితే అట్రాక్టివ్ అవుతారు. సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే థర్డ్ టిప్ ఏంటంటే క్వాలిటీ కంటెంట్ అండి. క్వాలిటీ కంటెంట్ అంటే మీ వీడియో ఎంత క్వాలిటీ ఉందో ఆడియో కూడా అంతే క్వాలిటీ ఉండాలి. డిస్టర్బెన్స్గా ఉంటే మీ వీడియోని ఎవరు వ్యూవర్స్ చేసే అవకాశం అయితే ఉంది. సో వీడియో ఎంత క్వాలిటీ ఉందో ఆడియో కూడా అంతే క్వాలిటీ ఉండాలి. అదైతే మీరు కొంచెం చూసుకొని వీడియోస్ చేయండి. మంచిగా లైటింగ్ వచ్చే చోట అయితే మీరు ఉండండి. ఫ్రంట్ సైడ్ ఇటు సైడ్ లైటింగ్స్ అనేటివి బాగా ఉంటాయి. కానీ మీ క్వాలిటీ అనేది నార్మల్ చిన్న ఫోన్ అయినా కానీ 7000 8000 ఫోన్స్ అయినా కానీ మీ లైటింగ్ని బట్టి క్వాలిటీ అనేది అయితే ఉంటుందండి. సో ఈ విషయం అయితే గుర్తుపెట్టుకొని లైటింగ్స్ అటు ఇటు చూసుకోండి. క్వాలిటీ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఆడియో కూడా ఎడిట్ చేసుకోవడం కానీ ఇలా ఆడియో కూడా క్వాలిటీగా ఉండేలా అయితే చూసుకోండి. అలాగే ఫోర్త్ టిప్ ఏంటి అంటే ఆడియన్స్తో ఎంగేజ్ అవ్వడం అనమాట. ఆడియన్స్తో ఎంగేజ్ అవ్వడము అంటే
వాళ్ళు ఇచ్చే కామెంట్స్కి మీరు రిప్లై ఇవ్వడం కానీ వాళ్ళతో అట్రాక్టివ్గా ఉండాలండి. మీరు ఆడియన్స్తో ఎంగేజ్మెంట్గా ఉంటే కానీ వాళ్ళకి మీకు మధ్య కొంచెం కనెక్షన్ అనేది ఉంటే కానీ మీ ఛానల్ ఇంకా గ్రో అవుతుంటుంది. ఎందుకు ఎట్లా అంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి రిప్లై ఇవ్వడం కానీ, వాళ్ళు ఇచ్చే కామెంట్స్కి మీరు రిప్లై ఇవ్వడం కానీ, లేదంటే మీరు క్వశ్చన్స్ అడగడం కానీ, ఇలా మీకు ఆడియన్స్ అన్నది కమ్యూనికేషన్ అయితే ఉండాలండి. కామెంట్స్ కమ్యూనికేషన్స్ కానీ, లేదంటే వాళ్ళు ఏమైనా డౌట్స్ అడిగినప్పుడు మీరు కానీ వాటిని తీర్చారనుకోండి, వాళ్ళకు ఇది బెనిఫిటే మనకి అని చెప్పి వాళ్ళు కూడా మీ ఛానల్ని ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. సో ఆడియన్స్తో ఎంగేజ్మెంట్గా ఉండడానికి అయితే ట్రై చేయండి. అలాగే ప్లేలిస్ట్ అండ్ సిరీస్ అండి. మీ వీడియోస్ని ప్లేలిస్ట్ లాగా తయారు చేసుకోండి. ప్లేలిస్ట్ అంటే తెలియకపోతే కింద కామెంట్ సెక్షన్లో నా ప్లేలిస్ట్ ఒకటైతే మీకు చూపిస్తాను. మీరైతే దాన్ని క్రియేట్ చేసుకొని మీరైతే ప్లేలిస్ట్గా తయారు చేసుకోండి. ఎందుకంటే ప్లేలిస్ట్ తయారు చేసుకోవడం వల్ల ఒక వీడియో చూసిన తర్వాత మీ వీడియోస్ని వాళ్ళు చూడడానికి ప్రయత్నిస్తారు. ఎక్కువ సేపు మీ ఛానల్లోనే వాళ్ళు ఉండడానికి అయితే ప్రయత్నిస్తారండి. ఒకటి తర్వాత ఒకటి మీరు వీడియోస్ అయితే చూడడానికి ట్రై చేస్తారు. సిరీస్ కూడా అండి, మీరు వేరే కంటెంట్ మీద చేసి సిరీస్ 1, సిరీస్ 2, సిరీస్ 3 అని చూస్తారు కదా, అట్లా వాళ్ళు ఎక్కువ అట్రాక్టివ్గా ఉండి మీ వీడియోస్లో వాళ్ళు మీ ఛానల్లో ఎక్కువసేపు ఉండడానికి అయితే వాళ్ళు ప్రయత్నిస్తారండి. సో ప్లేలిస్ట్ సిరీస్ క్రియేట్ చేయడం కూడా బెనిఫిటే ఒకటి, అది టిప్ మర్చిపోకుండా అది కూడా ఒకటి అప్లై చేసి చూడండి. అలాగే ప్రమోట్ చేసుకోవడం అండి. మీ వీడియోస్ మీరే ప్రమోట్ చేసుకోవాలి. ప్రమోట్ చేసుకోవడం అంటే మీ వీడియోస్ మీరు ప్రమోట్ చేసుకోవాలంటే ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్లో ఇట్లా మీ వీడియో లింకులను అయితే షేర్ చేయండి. అట్లా షేర్ చేయడం వల్ల వాళ్ళు చూస్తారనమాట. చూసి ఇంకా ఎంగేజ్మెంట్ ఎక్కువ పెరుగుతుంది. అలాగే వ్యూస్ కూడా ఎక్కువ పెరుగుతాయి. సబ్స్క్రైబర్స్ కూడా వాళ్ళకి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మీ వే ఆఫ్ ప్రెజెంటేషన్ నచ్చితే మాత్రం పక్కాగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారండి. సో ఈ టిప్స్ అయితే మర్చిపోద్దండి. ఇంకొక మెయిన్ టిప్ ఏంటంటే కొలాబరేషన్ కూడా అవ్వండి. ఇప్పుడు మీరు వేరే వాళ్ళ యూట్యూబ్ పార్ట్నర్స్ ఉన్నారు కదా, ఇప్పుడు మామూలు కొత్తగా ఒకటైతే వస్తుంది చూడండి, మాధురి టెక్ వరల్డ్ వికాస్ గారు కూడా వాళ్ళు కూడా ఇద్దరు కొలాబరేట్ అయ్యి మీకు ఒక వీడియో అయితే క్వశ్చన్స్కి డౌట్స్ తీర్చే వీడియో అయితే ఒకటి చేశారు. అలా మీరు కూడా వేరే వాళ్ళతో మాట్లాడుకొని కొలాబరేట్ అయ్యి వీడియోస్ చేయడం వల్ల కూడా బెనిఫిట్ ఉండి వ్యూస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మీకు ఆడియన్స్ ఎక్కువగా పెరిగే అవకాశం కూడా ఉందండి. సో ఈ టిప్స్ అని మీరు ఖచ్చితంగా ఫాలో అయితే మాత్రం మీకు 4000 అవర్స్ పక్కాగా వస్తాయండి. మీరు ఎక్కడ బై చేయాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. సో ఈ టిప్స్ అన్ని ఇంకొకసారి వీడియోస్లో అప్లై చేసుకుంటూ రండి. ఖచ్చితంగా మీ ఆడియన్స్కి అయితే వ్యూస్ పెరుగుతాయి, ఆడియన్స్ వస్తుంది, మీ ఛానల్ ఇంకా గ్రోత్ అయ్యే అవకాశం కూడా పక్కాగా ఉందండి. సో ఈ టిప్స్ అన్ని పాటించండి. 4000 వాచ్ అవర్స్ తొందరగా వస్తాయి. సో అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితేనే నాకు ఒక లైక్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకు నా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.